సరే ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే, కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీదనా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీదనా? మొన్నటి వరకైతే తండ్రి అన్న అనుకున్నాం. సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా వీళ్ళు ఎన్ని మాట్లాడినా హ్మ్. ఆమె ఫైట్ కేసీఆర్ గారితో. హ్మ్. అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా హ్మ్. ఆమెతోని మాట్లాడి ఆమె కోపాన్ని, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆమె ఒక కుట్రదార అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. తండ్రితో వచ్చిన గ్యాపు, అన్నతో వచ్చిన గ్యాపు, అది లీక్ కావడం కావచ్చు, తనకక్కడ కొందరు నచ్చకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. ఇంకోటి ఆమె రాసిన లెటర్‌లో పార్టీ లోపల జరుగుతున్న కొన్ని మారాలి, కొన్ని మార్చుకోవాలి అనే పద్ధతిలోనే రాసిందామె. అంటే పార్టీ శ్రేయస్సు కోరి రాసినట్టుగానే ఉంది. హ్మ్. బట్ ఏదో లోపల అసంతృప్తి ఉంటది. కేసీఆర్ అంటే కావచ్చు, కేటీఆర్ అంటే కావచ్చు. ఆమెకు కూడా కోరికలు ఉంటాయి. హ్మ్. ఇవన్నీ మాట్లాడాల్సింది కేసీఆర్ అమ్మ. అవును. ఎంత జాప్యం చేస్తే పార్టీకి అంత నష్టం. హ్మ్. ఆ పార్టీ ఎంత నష్టపోతే తెలంగాణకు అంత నష్టం.